ఇయ్యడానికి నువ్వు ఇంత కంజూస్ చేస్తున్నావు కదా, ఇతనే కంజూస్ కు కమీనా బోలేతో క్యాకమాయి బోల్కే मैं पूछ रहा हूं, ఇట్లాంటి కమీనగాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండొచ్చా? మరి ఉండొద్దంటే ఉండొద్దని అంటే మళ్ళీ ఆడికి పోతే వాడే గుర్తొచ్చా మీకు. ఇక వీళ్ళే కాదు, నిన్న మంది ఇంకోటి లగెత్తుకున్నాడు. ఇలా చాలా మంది పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు అభిమానులు చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనుచరులు సహచరులు అభిమానులు కూడా ఉన్నారు. ఇవాళ ఆయన అంటుండు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండొద్దని. నేను అడుగుతున్నా, అసలు నీ బతికి ఎక్కడ మొదలైంది? నువ్వు పాస్పోర్ట్ లో బ్రోకర్ ఉంటే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసి డిప్యూటీ స్పీకర్ చేసి నువ్వు టీఆర్ఎస్ పార్టీ పెట్టే పొత్తు పెట్టుకొని నేను ఎంపీని గెలిపించింది మేం కాదా? తెలుగుదేశం సోదరులు కాదా? ఇవాళ నిన్ను భుజాల మీద మోసి నీ బతుకొక గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉండొద్దు అంటున్నాం. ఎందుకంటున్నాయన తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసింది. అట్టెట్లా కలుస్తుంది అంటారు. ఎట్లా కలుస్తారు రాబాయి? బరాబర్ కలుస్తావు. ఒక జెండా చూడరు, ఇక్కడ చూడరు, ఇవాళ 2 జెండాలు ఉన్నాయి, కాంగ్రెస్ టీడీపీ. గట్లే కలుస్తాం, ఇట్లనే కలుస్తాం. అయ్యో ఈడ ఆములకు చూడరు, ఈడ ఉన్నారు చూడు, వేదిక మీద కూడా ఉన్నారు. వచ్చేటప్పుడు నాకు కూడా మా మాజీ తెలుగుదేశం దోస్తులు అందరూ కూడా వచ్చి కడవ కప్పిరు, దండం పెట్టిరు, మంచి కొట్లాడన్నా మేము అండకుంటామన్నారు. మేం కలవడాన్ని తండ్రి కొడుకులు ఎందుకు ఆ గుంటూరు మిర్చి పెడితే ఎగిరినట్టు ఎగురులాడుతున్నారు ఎందుకు? కేటీఆర్ ను చూస్తుంటే ఇక ఆయన మాటలు చూస్తుంటే అసలే కోతి కళ్ళు తాగింది, ఆ పైన దానికి తేలి గడిచింది. ఇక అది ఎన్ని దుంకుడు దుంకుతుంది? ఇక కేటీఆర్ అట్లా దుంకుతున్నాడు టీడీపీ మీద కాంగ్రెస్ మీద. ఎందుకంటే వాళ్ళకి సాగు భయం పట్టుకున్నది. అప్పటి వరకు కాంగ్రెస్ ఒక్కటే అంటే అట్లో ఇట్లో మాయ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు తోడు కోదండరామ్ అయిండు, టీడీపీ అయింది, సిపిఐ వచ్చేటట్టుంది, అందరు కలిసి మమ్మల్ని బొంద పెట్టేటట్టు అని చెప్పి వాళ్ళు రోజులు ఎత్తే తండ్రి కొట్టుకుని మమ్మల్ని తిరుగుతున్నారు. నేను అడుగుతున్నా కేసీఆర్ ను, కేటీఆర్ నిన్ను ప్రజలు ముఖ్యమంత్రి చేశారు, 50 నెలలు అధికారంలో ఉన్నావు, మొత్తం 60 నెలల కోసం నిన్ను ఎన్నుకున్నావు. అర్ధాంతరంగా నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు చెప్పాలనా లేదా? పోనీ నీ సావు నువ్వు చచ్చినావు, మాకు కూడా శని పీడ విరగడైంది అనుకుంటాం. ఈ 50 నెలల్లో నువ్వు చేస్తాన్నది ఏమన్నా చేసినావా? ఇప్పుడు వాటి గురించి అడుగుతామని చెప్పి పెడబొప్పలు పెడుతున్నారు. ఎంకడికి ఎవడో ఈ కేసీఆర్ మాస్టర్ అతి తెలియడంట 10వ తరగతి పరీక్షలు రాసిండు. వాడు అన్ని పరీక్షలలో ఫెయిల్ అయినాడు. మొత్తం కలిపితే కూడా 35 రాలి, అన్నిట్లలో కలిపితే కూడా. ఇక వాడు ఆలోచన చేసి చెట్టు కింద కూర్చొని ఇంటికి పోతే ఈ విమానం మొత్తం అవుతుంది, ట్యూషన్లు పెట్టి కాన్వెంట్ స్కూల్లో చేస్తే ఒక్కటి కూడా పాస్ కాలేదు. ఇక వాడు ప్లాన్ వేసిండు, ఇంటికి పోతే బావి కనిపిస్తే అందులో దుంకిండు. దుంకుతో ఇక తల్లిదండ్రులు అందరూ వచ్చి కాపాడి ఇంటికి తీసుకుపోయాక ఎందుకురా నాయన చదువు లేకున్నా సరే 4 బర్రెలు కాసుకొని బతుకోవచ్చు అని. మన ఫ్రెండ్ అడిగిండు, అరే నీకు ఇంటికాడ వ్యవసాయం బానే ఉంది కదరా, ఎందుకు అట్లా చేసినావని. ఓరు పిచ్చోడా, నేను ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తే మా అమ్మ నాయన గుంజ కట్టేసి కొడతారు, అదే బాయిలో దుంకినట్టు సచ్చినట్టు చేస్తే ఎందుకురా నాయన చదువు లేకున్నా సరే అని ఇంటికి తీసుకుపోతారు. ఇప్పుడు చూసినావా చదువు గురించి అడుగుతానే లేరని. ఇవాళ చంద్రశేఖర్ రావు కూడా ఎందుకు అర్థాంతరంగా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు? 60 నెలలు మొత్తం ఉంటే నిజాం సాగర్ ఎందుకు, నిజాం సాగర్ నీళ్లు ఇయ్యలేదు ఎందుకు, ఇంటింటికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, ఇంటింటికి నల్లా ఇచ్చి ఓట్లు అడుగుతున్నాం ఎందుకు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు, దళితుల 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు, పిల్లలకు ఫీజులు ఎందుకు కట్టలేదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు, సన్నా చూడడం మళ్ళీ ఎక్కువ మాట్లాడడానికి వచ్చినవరా అని చెప్పుతో కొడతారని చెప్పి అర్ధాంతరంగా రద్దు చేసి ఇవాళ అసలు సంగతి పక్కన పెట్టిండు. ఇవాళ ఆయన ఎన్ని మాయల పక్కీరేలు వేసినా, ఎన్ని ఊసలు వెళ్ళి రంగులు మార్చినా ఇవాళ మనం అసలు విషయం అడగాల్సిందే. ఇదే కాదు, వస్తూ ఒకరిద్దరు చెప్పారు సార్ బాన్సువాడ గురించి కూడా మాట్లాడాల్సిందే. ఇక యువతలున్నాడు, ఇట్లున్నాడు, ఆయన చూస్తే గట్లున్నాడు. ఇక ఆయన ఎట్లా అయినా అంటే ఆయన పేరు పుచ్చటం, అది మన గ్రహచారం. ఆయన కట్టేది ధోతి, తవ్వేది గోతి. ఆ నియోజకవర్గంలో మంజురా ఇసుక మొత్తం వాళ్ళ కొడుకులే బుక్కిరు. ఎవరు ఇల్లు కట్టుకున్నా వాళ్ళ కంకర వాళ్ళ దగ్గరనే కొనాలి.
ఎవడు ట్రాక్టర్లు వంచినా కూడా కప్పం ఆయనకే కట్టాలి. ఇట్లా ఇవాళ ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేను 9-9 గెలిపించారు, ఎంపీలు గెలిపించారు. ఎట్లాంటి వాళ్ళని గెలిపించారా? ఒకడు పాస్పోర్ట్ల బ్రోకర్, ఇంకోడు దుబాయ్లో ఉంటాడు జీవన్ రెడ్డి. ఇవాళ ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అయినా, జీవన్ రెడ్డి అయినా, ప్రశాంత్ రెడ్డి అయినా, షకీల్ అయినా, లేకపోతే గోవర్ధన్ అయినా, గంప గోవర్ధన్ అయినా, లేకపోతే ఏనుగా పీనుగా అని వెనకాల నుంచి ఒక ఆయన చెప్తున్నాడు. ఏనుగైనా పీనుగైనా ఒకప్పుడు మీ నిజామాబాద్ లో ఎట్లాంటి నాయకులు ఉండేటోళ్ళయా? మీ దగ్గర బాబు ఖాన్, ఇక్కడ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అక్కడ పోతే మండమ వెంకటేశ్వరరావు గారు, ఆ పక్కకు పోతే కీర్తిశేషులు మైపాల్ రెడ్డి గారు, మీ అందరి అభిమాన నాయకుడు సంతన్న సంతోష్ రెడ్డి గారు, అన్నపూర్ణమ్మ, ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులు ఇచ్చిన జిల్లా నిజామాబాద్ జిల్లా. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.